హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయమందు మీతో కొంత సమయం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు. ఈ సమయంలో ఆదికాండం 32వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో పంచుకోవాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం కానించి కిందకి చదువుకుంటూ వస్తే ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయును అని. ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పు. అప్పుడు యాకోబు నీ పేరేమి, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకైనా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో యాకోబుని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ సమయంలో యాకోబుని కనుక మనం ఆలోచన చేస్తే యాకోబు అని పేరుకి అర్థం మోసగాడు అని అర్థం. యాకోబు అని పేరుకి మోసగాడు అని అర్థం బైబిల్ చెప్తుంది. మరి ఇదే యాకోబుని గురించి మళ్ళా దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడు అంటే, యాకోబులో నేను ఏ వంకరతనమో కూడా కనుగొనలేదు, చూడలేదని అంటాడు. ఈ మాటలు కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతాం కదా. ప్రతి ఒక్క మనిషి జీవితంలో బిఫోరు ఆఫ్టర్ అనేటటువంటివి మనకు కనబడతాయి. అంటే ముందు తర్వాత. ఏంటనంటే దేవుణ్ణి తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత. దేవుణ్ణి నమ్ముకోక ముందు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. ఈ విషయాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం అందరం కూడా ఇదే పరిస్థితులు గుండా మనం వచ్చినటువంటి వారు. ఆలోచన చేస్తే దేవుని ఎరగక మునుపు మనిషి యొక్క జీవితము ఒక రకంగా ఉంటుంది. దేవుని ఎరిగిన తర్వాత మనిషి యొక్క జీవితము ప్రత్యేకంగా కనబడుతుంది. అదే బిఫోరు ఆఫ్టర్. పౌలుని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు ఆయన, తిమోతికి రాస్తూ అంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:12లో మనం ఆలోచన చేస్తే, పూర్వము నేను దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని అయిన నన్ను అంటాడు. ఏం చేశాడు పౌలు అని మనం ఆలోచన చేస్తే, పౌలు యొక్క బిఫోర్ అంటే ముందు జీవితము, దేవుణ్ణి ఎరగనటువంటి జీవితం ఎలా ఉంటుందని అంటే, దేవుని ప్రజల మీద కక్ష సాధింపు జరిగించేటటువంటి వ్యక్తిగా కనబడతాడు. దేవుని ప్రజలను హింసించేటటువంటి వాడుగా, బాధ పెట్టేటటువంటి వాడుగా, దానిని ప్రాణాధారంగా చేసుకొని జీవించినటువంటి వ్యక్తిగా పౌలు కనబడతాడు. పిల్లల విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రభు పౌలును పట్టుకున్న తర్వాత, లేక ప్రభు పౌలుతో మాట్లాడిన తర్వాత పౌలు జీవితం అంతా ప్రభుకి అంకితం అయిపోయింది. అక్కడి నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుడు పౌలును దర్శించినటువంటి తరుణం నుండి మనం ఆలోచన చేస్తే, అపొస్తలుడైనటువంటి పౌలు ఇక దేవుని కొరకే బ్రతికాడు. దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. శ్రమలు రాలేదా అని అంటే రాలేదని చెప్పలేము. కష్టాలు రాలేదని అంటే కష్టాలు కూడా రాలేదండి అని చెప్పలేము. నిందలు అవమానాలు గుండా ప్రయాణం చేయలేదా అని అంటే ఎందుకు ప్రయాణం చేయలేదు? బ్రహ్మాండంగా ప్రయాణం చేశాడు. ఇవన్నీ కూడా పౌలు జీవితంలో చుట్టుముట్టినటువంటి తరుణాలే. ఇంకో మాటలో కనుక మనం ఆలోచన చేస్తే, క్రీస్తుని ఎరగక ముందు కలిగినటువంటి కష్టాల కంటే, నిందలు అవమానాల కంటే, నేరారోపణలు తిరస్కారాల కంటే, క్రీస్తుని ఎరిగిన తర్వాత వచ్చేటటువంటి నిందలు నేరారోపణలు ఎక్కువగా కనబడతాయి పౌలు జీవితం కదా. నిజమే కదా. నేటి దినాన మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తుని ఎరిగిన తర్వాత
మన జీవితాలు కూడా ఎలాగున్నాయి అని ఆలోచన చేస్తే క్రీస్తుని ఎరగక మునుపు మన జీవితాలు హాయమంట మన పనేదో మనం చేసుకొని ఏవండి మనకు వచ్చినటువంటి కష్టార్జితంతో మన ఇంట్లో భార్య బిడ్డలతో పిల్లలతో చక్కగా సంతోషించి గడిచి ముందుకెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు అంతగా ప్లెజర్ మనకు ఉండదు, అంతగా నిందలు కనబడవు, అంతగా తిరస్కారాలు కనబడవు, నేరారోపణలు మన మీద కనబడవు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని కలిగి మనం జీవిస్తామో, పరిశుద్ధంగా మనం బ్రతుకుతామో, పరిశుద్ధముగాను నీతిగాను బతకాలని ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం తీసుకుని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలనుకుంటామో అప్పుడు మొదలవుతాయి. ఎక్కడి నుంచి మొదలవుతాయి అని అంటే దేవుని కొరకు మనం బ్రతకాలనుకున్నప్పుడు శ్రమలు అనేటటువంటివి ఎక్కడి నుండో వస్తాయని అంటే బయట నుండే రావు, ఇంటిలో నుండే ప్రారంభిస్తున్నట్లుగా, ఇంట్లో నుండే ప్రారంభమైనట్లుగా కనబడుతుంది. అది ఎవరి పన్నాగం అని అంటే అది సైతాన్ యొక్క పన్నాగం, అపవాది యొక్క పన్నాగం కదా. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసేటటువంటి వారు. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరగక మునుపు లోకంలో ఉన్నప్పుడే నా బ్రతుకు హాయమంట సంతోషంగా ఉందే, ఏ బాధ లేదు, 10 రూపాయలు వచ్చినా హాయమంట కుటుంబం అంతా ఖర్చు పెట్టుకుని తిన్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత 10 రూపాయలు కాస్త 100 రూపాయలు వచ్చినా ఎందుకో మన సొమ్ము మనం కష్టపడింది మనం తింటా ఉంటే చూసినటువంటి వారు ఓరవలేనటువంటి పరిస్థితి, అసూయ పడుతున్నటువంటి పరిస్థితి, ఏవండి మత్సరపడేటటువంటి పరిస్థితి, ఇష్టం లేకుండా ఏవండి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుందనని మనకు ఆలోచన కూడా. ఇప్పుడు ఏం చేయాలి? మరలా పాత జీవితానికి వెళ్ళిపోవాలా, లేక ఇదే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఇరుకుల్లో కూడా ముందుకి కొనసాగేటటువంటి వారుగా ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక పెద్ద ప్రశ్నగా కనపడుతుంది. ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకడానికి కష్టాలు అనుభవించాలా, లేక ఫోన్లో ఎలాగుంటే అలాగుంటుందిలే అని అనుకొని పాత జీవితానికి వెళ్ళిపోవాలి? విషయం ఏంటంటే ఎలా పడితే అలా బ్రతికినోడికి ఏ ఇబ్బంది ఉండదండి. రాజీ పడి బ్రతికేటటువంటి వాడికి ఏ కష్టాలు పెద్ద ఉండవు. కానీ దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేటటువంటి వారికే కష్టాలు అనేటటువంటివి, నిందలు అనేటటువంటివి, నేరారోపణలు అనేటటువంటివి చుట్టుకుంటాయి అన్న సంగతిని మనం గుర్తు చేసుకునేటటువంటి వారుగా మనము పిల్లల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రభు దర్శించక మునుపు పౌలు పరిస్థితి ప్రాణాధారంగా చేసుకున్నాడు. దేవుని ప్రజల్ని హింసించడానికి, కొట్టడానికి, వారిని చంపడానికి. కానీ ప్రభు ఒకసారి పట్టుకున్న తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే మరి లాభమే. అంటే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతానంటాడు. ఒకవేళ ప్రభు కనుక పిలిపిస్తే కనుక ప్రభు దగ్గరికి నేను హాయమంట వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎంత త్యాగపూరితమైనటువంటి. అలాగే యాకోబు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏం కనబడుతుంది అని ఆలోచన చేస్తే యాకోబు ప్రభు చేత పట్టబడక మునుపు మోసగాడుగా ఉన్నాడు. అన్నను మోసం చేసి, మామను మోసం చేసి, ఆఖరికి కన్న తండ్రిని కూడా మోసం చేసిన వ్యక్తిగా కన్నా. అందుకనే యాషావుకి ఒకసారి కోపం వచ్చి అంటాడు, ఈ పేరు నీకు తగిందే అంటాడు. ఏ పేరు అంటే ఈ యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు అనేటటువంటి పదం. అయ్యా నీకు సరైనదే అని అంటాడు. ఎంత కోపంతో అన్నాడు, ఎంత బాధతో అన్నాడు కదా. పిల్లరా, ఈ సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే యాకోబు తన తండ్రిని, తల్లిని, అన్నను విడిచి తల్లి సలహా మేరకి పద్దరాముకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ లాబాను అనేటటువంటి మేనమామ దగ్గర అక్కడ చాలా కాలం అక్కడ ఉన్నాడు. గొర్రెల కాపరిగా లాబాను యొక్క మామందను మేపాడు. లాబాను యొక్క కుమార్తెలను చేసుకున్నాడు. వారి యొక్క దాసీలను కూడా ఆయనతోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మహాకృప యాకోబు మీద ఉంది కనుక అక్కడ లాబాను కంటే కూడా యాకోబు ఎక్కువగా దీవించబడినట్లుగా మనం చూస్తాం. అందుకనే లాబాను సహితము, లాబాను యొక్క కుమారుల సహితము కూడా యాకోబు మీద మత్సరపడినట్లుగా, అసూయ పడినట్లుగా మన వాక్యంలో మనం చూడవచ్చు. అది తెలుసుకున్నటువంటి యాకోబు పద్దరాము నుండి బయలుదేరి మామకు చెప్పకుండా వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి తరుణమే ఈ తరుణం. ఎబెకు రేపు దగ్గరికి వచ్చాడు. తన భార్యలని, పిల్లల్ని, మందల్ని, దాసిని అందరూ దాటించేసి ఒక్కడే మిగిలిపోయాడు. దేవునితో పెనిగిలాడేటటువంటి అనుభవం, దేవునితో
గడిపేటటువంటి అనుభవం పిల్లారు యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టాను. దేవుని దూత అంటుంది, తెల్లవారుచున్నది నన్ను విడిచిపెట్టు అంటుంది. తెల్లవారుపోచున్నది నన్ను విడిచిపెట్టాను. కానీ యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనండి. నిజమే కదా, మన జీవితాలు మన బ్రతుకులు కూడా ప్రభు దగ్గర యాకోబు వలె ఒక నిశ్చయత కలిగి మనం జీవించాలి. ప్రభా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనండి. అలా ప్రభు కొరకు యాకోబు వలె మనం జీవిద్దాము. ప్రభు వలె యాకోబు కొరకు మనం బ్రతికేటటువంటి వారుగా ఉందాము. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాద దీవులు పొందుకునేటటువంటి వారుగా ఉందాము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేస్తూ నడిపించును గాక. ఆమేన్.